బాబా టైం అయిపోతుంది. మా ఈ ప్రచారాలేమో ఇవి అవి అంత అడాగుడి ఉండే మావాడు ఎటుపోయిందో మన మూతవరి. నిన్నంటే మొన్నంటే లక్ష్మక్కలు లేవు అవి లేవు ఇవి లేవు అని ఉరుకులాడు ఉత్తచాట అని ఉరుకులాడిండు. ఇలా జాడకు లేడు పత్తకు లేడు ఎటుపోయిండు కావచ్చు. ఒక ఫోన్ చేద్దునా. హలో మూతవారి ఎటు పోతీవిరా? సర్పంచ్కి నిలబడతానా, వార్డు మెంబర్కి చేస్తానా, ఇది చేస్తానా అది చేస్తానా అంటే పత్తకు లేవు జాడకు లేవు. తోటోళ్ళంతా ప్రచారాలు చేస్తుంటే ఈ పాటికే తిరిగి ఆడకట్టంతా గల్లి గల్లి లొల్లి లొల్లి చేస్తున్నారు. నీదేమో కథ లేదు కార్ఖానా లేదు. ఇక నువ్వు గెలిచినట్టే వస్తున్నావు. జల్ది రాసా ఇక్కడ కచ్చిరి కాడున్నా నేను. ఓం హ్రీం ఓం హ్రీం పుం పుచాక్ పం పచాక్. ఎవర్రా నువ్వు? ఎడికెళ్ళి వచ్చాడు ఎవర్రా నువ్వు? మంత్రాలు చేస్తున్నావా లేకపోతే ఏంటిది? నువ్వు ఎవరివి? బాబాయ్ నేనే. ఒరే ఓం హ్రీం పం పచాక్ హ్రీం పిచాక్ మండోదరి జంగోదరి పావటోదరి సంకోదరి జంజోదరి. నాకు ఒకటి అర్థమైంది. నువ్వు ఎన్నికల్లో క్యాన్సిల్ చేసుకున్నావు కదా, పిచ్చిలు వేసే ఈ వేషం వేసుకొని ఆట ఆడుతున్నావు. ఏ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఓట్లలో నిలబడటానికి మంత్రాలు ఏంది, పూజలు ఏంది, ఈ కథ ఏంది రాబాయ్? ప్రచారాలకు పోవాలంటే ఒక్క నిమిషం. నీ పేరు రాచకొండ రమేష్. ఇది 3వ వార్డే కదా నీది? అవును. ఓటేస్తాను కదా నాకు. నీకెందుకు వేస్తారా ఓటు? నువ్వు ఓటేస్తానవా వేయట్లేదా? నువ్వు ఓటు అడుగుతున్నావా డిమాండ్ చేస్తానవా? డిమాండే చేస్తాను. ఓటేస్తానవా? డిమాండ్ చేస్తా. అసలు ఓటేయ్యా నీకు నేను. ఏవా అయ్యా ఓటెయ్యవా? అయ్యా ఎయ్యవా? ఓం హ్రీం పం పచాక్ హ్రీం పిచాక్ ఓటాయ నమః ఓం స్వాహాయ నమః ఓం ఓటు నాకాయ నమః. ఓటు నువ్వు నాకినా చీకినా నేను వెయ్యను నీకు. ఏవా? వెయ్యను. నీ సంగతి 2 నిమిషాలలో చెప్తా. చూడు నీ సంగతే చూస్తా. నాకు బొట్లు పెట్టుకొస్తే భయపడతాను అనుకుంటున్నావా నువ్వు? భయపడవా? 2 నిమిషాలలో నీ సంగతి చెప్తా. చూడు బాబా. చెప్తావు కాక నీకు ఎట్లేస్తావు ఓటు? నేను ఉండు ఈయనే ఉండు. ఓం భీం పాం పచాక్ రాక్షసాయ నమః కూచాయ నమః పూచాయ నమః. ఈడేందే ఓటు అడిగేటోడు? అయ్యా నాకు ఓటేయి, నేను ఊరికి ఇది చేస్తా, నేను ఊరికి అది చేస్తా, ఆడకట్టుకి ఇది చేస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పాలి. కానీ ఓం బీచాయ నమః బచాయ నమః బొచ్చాయ నమః అంటాడు. ఏంది నాకు అర్థం కాదు. మళ్ళీ 2 నిమిషాలలో వస్తాడు. ఏడికి పోయిండు అసలు? ఇంతటి అవసరమా నాకు? ఏదో మనోడనేది నేను చిన్న తిప్పలు పడుతుంటే బచాకు బిచాక్ అంటాడు. హలో హలో ఏడున్నవరా వారి? ఏడున్నా కాదు, నీ ఇంటి ముందు ఒక్కసారి చూసుకో ఏమేమి ఉన్నాయో అన్నీ. ఏమున్నాయి మొత్తం? ఏది పెడుతుంది? నిమ్మకాయలు, సోరకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆవాలు, లవంగాలు అన్నీ మొత్తం కుంకుమ అన్ని పోసేసి వచ్చిన. అంటే ఏంటి కూరగాయల దుకాణం పెట్టి ఎవరన్నా ఇంటి ముందు లేవన్నా? ఏ కొత్త నాకు నీ సంగతి. రా అరే ఇందర ఈ గోల నాకు. నా ఇంటి ముందర ఈ ఆవాలు జీలకర్ర ఈ కూరగాయలు ఎందుకు వేసినవరా? 4వ నెంబర్ 5వ నెంబర్లో సారయ్య ఓటు మనకి వేయడంటనా. ఎట్లా వేయడో చూస్తా. ఎవరు? లచ్చమ్మ. లచ్చమ్మ సంగతి ఉంది, నేను వచ్చిన తర్వాత చూస్తా. బాబాయ్ నీ ఇంటి ముందు నిమ్మకాయలు కోడిగుడ్లు అన్నీ వచ్చినాయని ఫోన్ వచ్చిందా? కోడిగుడ్లు ఏమిటి? ఆమ్లెట్ వేసుకోమని వేసినావా? ఆమ్లెట్ కదా. నీ ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ చల్లేసి వచ్చిన. దేనికిరా? దేనికంటే నువ్వు నాకు ఓటేయాలని ఆకర్షణ మంత్రం చేసి వచ్చిన. ఓట్లకు చేతబడి కూడా చేస్తారా ఓటేయమని? హలో దీనికి నాకు ఆదర్శం ఎవరనుకుంటున్నారు? ఎవరున్నారు? ఇగో ఒక ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఓ అమ్మ ఏందా సంఘటన? చూపి ఒకసారి నాకు. చూడు చల్తుడు చూడాలి. చల్తున్నాడు తెలుసు. రైట్
అమ్మర కొడుక ఇదా కథ. మరి ఆ దొరని ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు ఆవాలు జీలకర్ర మంత్రించుకుంటా ఓట్లు అంటే ఇంటి ముందరికి వెళ్ళి ఈ మంత్రి ఇచ్చిన ఆవాలు చల్లుకుంటా పోయి ఓట్లు వేస్తేనే మర్యాద అని అంటావు. మరి లేకపోతే ఇది ఖర్చు తప్పే పైన జనాల భయపెట్టే పైన. నువ్వు ఆడకట్టుకి ఏం చేస్తావు, ఊరికి ఏం చేస్తావు, జనాలకి ఏం చేస్తావు, ఊరి అభివృద్ధి ఏం చేస్తావు? ఆ ఊర్లో తక్లీఫ్లు ఏమున్నాయి, లైట్లు ఏమున్నాయి, సీసీ రోడ్లు ఏమున్నాయి, గిది చేయాలి, విద్య ఏముంది, బడేమున్నది, గిది చేయాలి. కానీ బాబాయ్ ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. ఓట్లు వేయకపోతే క్షుద్ర పూజలు చేస్తా, ఓట్లు వేయకపోతే చేతబడి చేస్తా, అంతే. ఓట్లు వేయకపోతే ఒక బొమ్మ తయారు చేసి పిండి బొమ్మ దానికి కచా 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 వచ్చి ఓ బగబుగే బగిని బాగోదరి అని చెప్పి నాకు ఓట్లు వచ్చేలాగా చేసుకుంటా. ఇప్పుడు అదే స్టైల్ ట్రెండ్. స్టైలా ఎట్లుంది మా అన్న? ఒకసారి ఇట్లా తిరుగు, ఇటు తిరుగు మొత్తం. అప్పుడు జనాలు ఇది ఉంది చూసినావు, దీన్ని డాంబర్ రోడ్ చేసి గుబి 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 గుద్దుతారు. ఎందుకు గుద్దుతారు బాబాయ్? ఎందుకు గుద్దరు? నువ్వు చేసేది ఏమన్నా చక్కదనం పైన. మరి ఓట్లు అయ్యా ఓట్లేయి అవ్వా ఓట్లే అంటే వేస్తారా? వేస్తారు. అవ్వా ఓట్లేయి అయ్యా ఓట్లేయి అని అడుక్కోవడం కాదు. అవ్వా నేను ఇది చేస్తా, అవ్వా మీకు ఈ తక్లీఫ్ ఉంటే నేను తీరుస్తా అని చెప్పాలి. కానీ తోటోడు తొడ కోసుకున్నా నేను మెడ కోసుకుంటా, ఒక ఆయన అర్ధమరాత్రి బండి వేసుకొని తిరిగి ఆడకట్ట చుట్టూ ఆవాలు చల్లుకుంటా పోయిడు, ఇక నేను ఆందాలు చల్లుకుంటా పోతా అంటే ఏం అర్థం రాదు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? అంటే నువ్వు అంటే ఎంతో కొంత మంచి పేరు ఉన్నది, ఆ మంచి పేరుని మంచిగా నిలబెట్టుకోవాలి. ఇంటింటికి పోవాలి, అమ్మలక్కలు బతలాడాలి, యాళ్ళకు పింఛన్ వస్తాడు చూస్తా, యాళ్ళకు మీకు ధరలు అందుబాటులో ఉంటాడు చూస్తా, నల్ల బిల్లులు తగ్గుతాడు చూస్తా, మంచినీళ్ళు అందిస్తా, కరెంటు యాళ్ళకు ఉంటాడు చూస్తా, ఏమైనా తక్లీఫ్లు ఉంటే చేస్తా అని చెప్పాలి. కానీ ఎగిరందా పిల్లోడు దుకాణం పెడితే మళ్ళీ వచ్చేసరికి ఉన్న గిరాకంతా మలిపోయిందని వాడెవడో ఏదో చేసిండని నువ్వేదో చేస్తావని బొట్లు పెట్టుకొని బోనాలు పెట్టుకొని గెలుస్తావారా ఇట్లా? మరి వాడు ఎందుకు చేసిండు బాబాయ్ అట్లా? వానికి తలకాయ లేదు, ఇంకా నయం ఇంకొందు. ఏమంటారు చూడు, ఒక ఆయన మొత్తం వేలం పాట వాడితే 54 లక్షల రూపాయలు ఊరికి వేలం దక్కించుకున్నాడట. ఇక రేపు ఊరోళ్ళు వచ్చి ఏమన్నా నాకు ఇజ్జేయి అజ్జేయి అంటే నేను 50 లక్షలకు సర్పంచ్ పదవిని కొనుక్కున్నా, మీకు ఏం చేస్తానంటే ఇది చేసేదే ఉంది. అంటే ఇది కరెక్ట్ కాదంటావు? ఇది కరెక్ట్ కాదు బాబాయ్. ఇప్పుడు ఊర్లలో అంత మార్పు కూడా వచ్చింది. ఎందుకంటే ఈసారి ఇదివరకంటే ఎక్కువగా యూత్ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు కానీ 25 ఏళ్ళ నుంచి పోరగాళ్ళు కానీ ఊరి గురించి ఆలోచించి మేము వస్తున్నాం, యూత్ నిలబడతాం, ఊరికి కావాల్సింది మేము చేస్తాం అంటారు. కాబట్టి యువత ఏడ ముందుకు వస్తుందో అక్కడ యువతకు అవకాశం ఇచ్చి వాళ్ళని ముందరకు తీసుకుపోవాలి, వాళ్ళని గెలిపించుకోవాలి. యూత్ అంటే దేశం కూడా ఇవాళ యువత చేతుల్లో ఉంది. ఇప్పుడు 20-23 ఏళ్ళు దాటని పోరగాళ్ళు కూడా దేశం తరపున క్రికెట్ ఆడి ఎంత పేరు తెస్తున్నారు. అట్లా ఊరి కోసం మనం ఇది ఏదైనా చేయాలి. కానీ ఈ నల్లంగిలు వేసుకొని ఈ బొట్లు పెట్టుకొని ఓం భీం బచ్చక్ పచ్చక్ అంటే ఏమవుతుంది? ఓట్లు పడతాయా? నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, నాకెందుకు ఇది చేస్తే సక్సెస్ అయితేనేమో అనిపిస్తుంది. అవుతుంది. నీ ఈ బలగటంలో నువ్వు సక్సెస్ అవుతావు. వార్డు మెంబర్ గెలిచుడు కాదు కదా మళ్ళీసారికి నేను ఏంది ఈ బాల్ కొడతావా? ఈ బాల్ కొడితే మళ్ళీ తెల్లారి కూడా పోయి 4 నిమ్మకాయలు తెచ్చి కోసి వేసి మొత్తం కుంకుమ చల్లేసి వస్తాం. మరి అదేరా మన దౌర్భాగ్యం. నిమ్మకాయ మనం ఇంట్లో పచ్చడి పెట్టుకుంటామా, అదే బజార్లో చూడగానే భయపడతాం. మిరపకాయలు కూరల పోపులు వేసుకుంటామా, అయ్యేరుని బజార్లో చూస్తే భయపడతాం. పెళ్లిలో కుంకుమ బొట్టు పెడతామా, ఆ మిరపకాయలు కుంకుమ నిమ్మకాయ పసుపు కూరలు కూడా వేసుకుంటాంగా, ఇవన్నీ ఒక నడి బజార్లో కనబడితే భయపడతాం. కోడిగుడ్డు తిప్పేస్తా, ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని కమ్మగా తింటాం, అదే బజార్లో కనబడితే భయపడతాం. ఇదే మన దేశంలో ఉన్నది. ఈ మిరపకాయలకు కోడిగుడ్లకు నిమ్మకాయలకు అంత బాగా అయ్యేది ఉంటే మరి ఈ మంత్రకాలను తీసుకుపోయి బార్డర్లో పెట్టి సైన్యానికి బదులు వీళ్ళకి జీతాలు ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళు మీనో చైనా వాళ్ళు మీనో చేపించచ్చు కదా చేతబడి. ఈ బాంబల ఇప్పుడు నేను ఎట్లా గెలవాలి? నేను గెలవాలి. నువ్వు గెలవాలంటే ఉన్న నిజాయితీ నువ్వు ఏం చేస్తావో చెప్పు, నీతోటి ఎంత అవుతుందో చెప్పు, ఊరికి ఏం చేస్తావో ఎట్లా చేస్తావో చెప్తే సరిపోతుంది. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. మా వాళ్ళు లెక్క బొట్లు బోనాలు పెట్టుకొని వచ్చి ఆవాలు చల్లుతాం ఆందాలు చల్లుతాం అంటే భయపడకండి. మీరు నీతి నిజాయితీకి ఓటేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఓటిచ్చింది బంగ్లాలో ఉన్న రాణికైనా గుడిసెలున్న పేద ఆడ స్త్రీకైనా ఒక్కటే సమాన హక్కు ఉండాలి. ప్రజాస్వామ్యం అంతా ఒక్కటే, మనల్ని మనమే ఎన్నుకోవాలని ఇచ్చిండు. కాబట్టి ఈ అంజనాలేసుడు అంతరాలు రాసుడు బంద్ చేసుకోరు బాబాయ్. ఇగో నా వార్డులో ఎంత ఒక 400 మంది ఉన్నారు. ఇక వాళ్ళందరికీ నువ్వు చెప్పినట్టే మంచి చేస్తా బాబాయ్. ఇగో మావాడు ఎవడో చేయగానే నేను చూసి ఇట్లా చేస్తే నాకు కూడా ఓట్లు ఎత్తారేమో అనుకొని నేను ఇట్లా వేషాలు వేసుకొని చేస్తున్నా బాబాయ్. మీ ఊడు ఆ ఆవాలల్లా మాడిపోతాడు ఆగమైపోతాడు, కానీ నువ్వు అట్లా చేయకు. నువ్వు ఇప్పుడు చేస్తాను కదా, ఆల్ ది బెస్ట్. నేను కూడా నీ ఏం పడుస్తా ప్రచారానికి. ఇగో ఇక నేను ఏమేమి చేస్తానో వాళ్ళకి ఏం మంచి పనులు చేస్తానో అవన్నీ మళ్ళీ రాసుకొని వచ్చి అన్ని మళ్ళీ నీకు వివరిస్తా. గట్లా చేస్తేనే గ్రామంలో మనం గ్రామ అభివృద్ధి జరుగుతుంది, మనం గెలుస్తాం. గుర్తుపెట్టుకోరు ప్రజల. ఓం భీం భగవా. సరే సరే బాబాయ్ బాబాయ్ వద్దు 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 మంచి ఓటు మంచిగాడు. సరే ఇగో మీ అందరికి నేను మంచి చేస్తా.
మీ ఇంట్లో ఎవరెవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ నేను సహాయం చేస్తా, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం చేస్తా, అందరినీ మంచిగా చూసుకుంటా, ఇక నాకే ఓటేది. ఇది చాలా ఎస్ ఇది అది కత్తెర గుర్తు అయితే కత్తెర గుర్తు, ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, బ్యాట్ అయితే బ్యాటు, అగ్గిపెట్టి అయితే అగ్గిపెట్టి, చీపురు అయితే చీపురు, కోలిగేట్ అయితే కోలిగేట్. ఏది ఉంటే అది మంచికి ఓటేయండి, మంచిగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి, ఆలోచనకు ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఓటును అమ్ముకోకండి, ఓటును నమ్ముకోండి.